ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు ఢిల్లీలో ఏపీ డిమాండ్స్ను వినిపించారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కీలక ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందివ్వాలని వినతులు అందజేశారు. విజ్ఞాపనలు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ సమస్యలు, పబ్లిక్ డిమాండ్ల ఎజెండాతో 3 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులందరినీ కలిశారు. రెండో రోజు ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలని అమిత్ షాను కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై గడ్కరీతో చర్చించారు. అనంతపురం అమరావతి, హైదరాబాద్ అమరావతి హైవే త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మూడో రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. విభజన హామీలపై మాట్లాడారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈఓను కలిశారు. మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్ని కలిసి ఏపీ ఫైనాన్షియల్ స్టేటస్ ని వివరించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాలకు ఆర్థిక సాయంపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై ఒక మెమరాండాన్ని అందజేశారు. ఏపీకి నిధుల కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు. సుమారు గంట పాటు వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు. 2023-24లో రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 33.32% చేరుకున్నాయని తెలిపారు. 2019-20లో అది 31.02% ఉందని సీఎం గుర్తు చేశారు. పెండింగ్లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని చంద్రబాబు కోరారు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తులకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని కేంద్ర మంత్రులంతా హామీనిచ్చారని అంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను కలిశారు.